ఆ మూవీ చూశాను మామూలుగా. చూస్తున్నప్పుడు అప్పుడు ఎవరు చెగువేరు నాకేం తెలియదు అప్పటికి. మూవీ చూసి అద్భుతంగా, నాకు ట్రావెలింగ్ ఇష్టం, బైక్ అలా ట్రావెలింగ్ అనేది. తర్వాత అలా ఎవరు అప్పుడు దాంట్లో పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మీరు చూస్తుంటారు మోటార్ బైక్ డైరీస్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవన్నీ చూడడం వల్ల బాగుంది ఇతను వేరంటే అప్పుడు చెగువేరు అనేది. దాని తర్వాత నన్ను గురించి తెలుసుకున్నాను. అప్పుడు వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ ఇష్టం లేదా వాళ్ళ ఇష్టం సంబంధం లేదు, నేను ఇండివిజువల్గా తీసుకుంది. బట్ కోఇన్సిడెంట్లీ వాళ్ళు అదే కనెక్ట్ అయ్యారు, నేను అట్లా అంతే. యూనిక్నెస్ 50% అంటే కనెక్ట్ అని కూడా కాదు. ఇప్పుడు అనిల్, సునీల్, రవి, కిరణ్ అట్లా ఇన్ని రొటీన్ పేర్లు కదా. నేను స్కూల్స్ లో ఈ పేరు ఇంకోటి ఉండకూడదు అన్న 50% రీజన్. ఇంకోటి నేను కనెక్ట్ అయిన డైరీస్, దాంట్లో అతనికి ఆల్రెడీ ఆ పేరుకి ఒక స్టోరీ ఉంది, ఒక యూనిక్నెస్ ఉంది కదా అనేది. ఇట్లా రకరకాల కాన్సెప్ట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, షెఫాలజిస్ట్గా ఉంటే పొలిటీషియన్స్ మంచి పనులు చేయించవచ్చు. అది ఎలా సాధ్యపడుతుందండి? అంటే మనం సర్వే అండ్ స్ట్రాటజీస్ కదా సార్. ఎమ్మెల్యే కలుస్తాం, వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇస్తాం కదా. లాస్ట్లో మీరు ఇక్కడ నెగిటివిటీ చెప్తున్నప్పుడు మీరు ఈ పనులు చేయండి సార్, అక్కడ యూజ్ అవుతుంది చెప్తాం కదా. ఆయనకి అడ్వైజ్ చేస్తాం, స్ట్రాటజీ కూడా చెప్తాం కదా ఎక్కడెక్కడ నెగిటివిటీస్ ఉన్నాయో. అప్పుడు ఆ థింగ్స్ చెప్పేటప్పుడు కొంచెం అక్కడ ఏదో ఎలక్షన్స్లో పెట్టుకునే డబ్బులు, లాస్ట్ మినిట్లో పెట్టే డబ్బులు పెద్ద ఓటింగ్ % డిఫరెన్స్ ఉండదు. అది అమౌంట్ దీని మీద ఇన్వెస్ట్ చేయండి, మంచి పని మీద, ఇక్కడ కార్యక్రమం మీద ప్రజలకు ఎంతో హెల్ప్ అవుతుంది. మీకు ఆయన కావాల్సింది ఏంది? ప్రజలకు గెలిప పక్కన పెడదాం, గెలవాలి. పోటీ చేసినప్పుడు గెలవాలి, ఫస్ట్ రీజన్ అదే. ఆ రీజన్ సక్సెస్ఫుల్ అవుతుంది కదా. అదే వేరే దగ్గర పెట్టే బదులు, రేపు పొద్దున్న లాస్ట్లో 20 కోట్లు 40 కోట్లు పెట్టే బదులు ఇక్కడ 2 కోట్లు పెట్టి ఈ గ్రామంలో ఈ సమస్యను తీర్చగలిగితే ఇది స్టాండ్గా ఉండిపోతారు. దాన్ని అడ్వర్టైజ్ చేసుకుని ఇంకో ₹1 పెట్టి అదే సమస్య. అలా మంచి పనులు అంటే అలా యూజ్ఫుల్ పనులు అనమాట, లాంగ్ రన్గా ఉండేటట్టు. ఇది డబ్బులు ఇస్తే టెంపరీ, తలా 2,000 ఇచ్చినా తీసుకుంటే, తలా 3,000 ఇచ్చినా తీసుకుంటారు. కానీ టెంపరీ కదా, 2 రోజులు ఖర్చు అయిపోద్ది. కానీ అటుగా ఒక ఆర్గనైజేషన్గా ఏదైనా స్ట్రక్చర్గా మీరు ప్లాన్ చేశారనుకోండి, ఆ 2-3 గ్రామాలకి స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పటికీ. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, కూటమి కలవడానికి ముందే జరగాల్సిన నష్టం జరిగిపోయింది వైసీపీ పార్టీకి. అంటే జరగాల్సిన నష్టం అంటే వాళ్ళు చాలాసార్లు చెప్పుకుని వచ్చారు, మేము లక్షల కోట్ల డబ్బులు జనానికి పంచుతూ ఉన్నాం, ఎలాంటి మధ్యవర్తి లేకుండా జనం అకౌంట్స్కి వెళ్ళేటట్టు, వాళ్ళకే లబ్ధిదారులకి డైరెక్ట్ గా చేరేటట్టు చేస్తున్నాం. సో అదంతా మాకు చాలా హెల్ప్ చేస్తుందని. సో నష్టం అన్నారు కదా సార్, ఆ నష్టం ఏంటి సార్? అంటే 3 రాజధానులు ఇలాంటివి ఏమైనా నష్టపరిచాయా వాళ్ళని? అంటే హెల్ప్ చేసిన ఆ మాట, వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది సార్, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఎంత పాజిటివ్, ఒక 5% యాడ్ అవుద్ది అనుకోండి, అది ఒక్కటే సరిపోదు కదా గెలుపుకి. మీరు ఆల్రెడీ 25% ఎంత ఓట్ బ్యాంకింగ్ ఉంది అనుకోండి, ఇంకో 5% 30కి వస్తారు. కానీ మీరు 30 సరిపోదుగా, ఇంకో 20% యాడ్ అవ్వాలి. లేదా మీకు లాస్ట్ టైం పడేటువంటి 50%లో ఇంకో 10-15 మంది వెళ్లకుండా ఆగాలి. అప్పుడు కానీ మీరు 30కి రారు. ఇప్పుడు మీరు వెళ్లకుండా ఆగాలంటే రోడ్లు బాగుండాలి. రాజధాని ఇష్యూలో నిజంగా రాజధాని కాకుండా రాజధాని పక్కన పెట్టు, ఇది బాగుంది చూడు అని ఆల్టర్నేటివ్ ఉండాలి. రాజధాని కాన్సెప్టే కాదు, దాన్ని మించిన ఎమోషన్. మీరు ఒక దాంతో సఫర్ అవుతున్నారు, నాకు ప్రమోషన్ కావాలంటే ఖచ్చితంగా ప్రమోషన్ ఇవ్వాలండి, శాలరీ పెంచుతాను, ఓకే అంటే ప్రమోషన్ పక్కన పెట్టి మీకు శాలరీ సాటిస్ఫై అయ్యారు. సో ఆ ఎమోషన్ ని కనెక్ట్ చేయడం ఏదో అంతే 100%. లేకపోతే ఇన్ని రకాలుగా డ్యామేజ్ అవ్వదు, ఇన్ని లేయర్లు. సో ఏ ఎమోషన్ ఎక్కడ మిస్ అవుతున్న దానికి ఆల్టర్నేటివ్గా మీరు ఇంకో ఎమోషన్ యాడ్ చేయగలగాలి. ఆ ఎమోషన్ యాడ్ చేయడంలో మిస్ ఫెయిల్ అయింది సార్. అలాగే నేను చాలాసార్లు చాలా మంది దగ్గర, పెద్ద వాళ్ళ దగ్గర ఒక మాట అయితే విన్నాను, అసలు ఈ ఎలక్షన్ అంతా జగన్ వర్సెస్ జగన్ గా జరిగింది. అంటే వాళ్ళు అన్నది ఏంటంటే జగన్ రావాలి, జగన్ పోవాలి, ఈ రెండింటి మీదే బేస్ అయ్యి ఈ ఎలక్షన్ నడిచింది అని. ఇలాంటి స్టేట్మెంట్ ని మీరు అంటే యాక్సెప్ట్ చేస్తారా, ఏకీభవిస్తారా, లేకపోతే డినై చేస్తారా? అంటే పార్షియల్ కరెక్ట్ ఉందండి. పోయినసారి చంద్రబాబు రావాలి, చంద్రబాబు పోవాలి అన్నట్టు జరిగింది అనుకున్నాం అనుకోండి. అబ్వియస్గా 2 పార్టీల మధ్య ఓటు బ్యాంకింగ్ జరుగుతున్నప్పుడు 2 పార్టీల్లో ఎవరికి చంద్రబాబు జగన్ అనుకుంటున్నారు. వీళ్ళు చెప్పేటప్పుడు జగన అని వీళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఓటేస్తారు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నా ఓటు రిప్రజెంట్ చేస్తున్నాను అని కాదు కదా. నా నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యేకి వేద్దామా, ఎమ్మెల్యేతో పాటు చంద్రబాబుని కూడా చూసేద్దామా, ఎమ్మెల్యే చెడ్డోడు కానీ తెలుస్తుంది, కానీ చంద్రబాబు మీద నాకు అభిమానం ఉంది వేద్దాంలే, అది ఈడు చాలా మంచివాడు ఎమ్మెల్యే, కాకపోతే జగన్ మీద నాకు వ్యతిరేకత ఉంది వీలేవులే. సో ఈ ఫ్యాక్టరీ ఒకటి ఆలోచిస్తాడు. వీడు ఓవరాల్గా జనం అని అనుకోడు, నేను తన ఓటు తమ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓటు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. కన్సాలిడేట్గా మనం చెప్తున్నప్పుడు మనం యాజ్ ఏ సర్వే దాంట్లో నుంచి వచ్చాం కాబట్టి కన్సాలిడేట్గా ఆ ఓట్ బ్యాంకింగ్ ఎలా వెళ్తుంది అనుకుంటాం. దాంట్లో నెగిటివిటీస్ ఏంది, పాజిటివిటీస్ ఏంది, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి బట్టి తగ్గట్టే. సార్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పతనానికి ముఖ్యమైన కారణాలు ఏమైనా ఒక 2-3 చెప్పాల్సి వస్తే ఏది మెయిన్ కారణంగా చెప్తారు? పతనం అనేది కరెక్ట్ కదా సార్. పతనం అనేది పొలిటికల్ పతనం ఏంటంటే వాళ్ళు 30% ఓట్ బ్యాంకింగ్ ఉంది, వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకి స్టిల్ ఉంది. మీరు 100 మందిలో 30 మంది అటు నిలబడ్డారు, 70 మంది నిలబడ్డారు ఇటు. మనకి ఇట అల్గారిథమ్స్లో మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టు కాబట్టి మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ బట్టి సీట్లు రావు కాబట్టి
ఓన్లీ నియోజకవర్గాల బారు కాబట్టి మీకు తక్కువ కనపడుతుంది. కానీ 130% మంది అంటే చిన్న నెంబర్ కాదు. అవును అవును అవును. ప్రతి కోట్లో 30 లక్షల మంది ఉన్నారు. సో సీట్లు అంటే ఇప్పుడు ఇందా చెప్పినట్టు ఒక్కొక్కటి ఫ్యాక్టర్. ఇందా చెప్పినట్టు రోడ్డు కావచ్చు, అక్కడ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ మంచి డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్. అంటే ఏదో ఒక ఎమోషనల్ కాంటాక్ట్, ఏదో ఒక రీజన్ అయితే అంటే స్టేట్ వైడ్ గా ఏదో కారణం ఉండే అవకాశం ఉంది కదండి. అట్లాంటిది ఏదంటారు? అంటే ఒక షెఫాలజిస్ట్ గా మీరు స్టేట్ వైడ్ గా అదే సార్. ఇప్పుడు మీకు ఇప్పుడు అంటే మీకు వన్ సైడ్ కనపడింది కాబట్టి అలా అనిపిస్తుంది. ఇప్పుడు రాజధాని స్టేట్ వైడ్ జరిగిందంటే రాజధాని మీకు కృష్ణాల గుంటలో ఉన్నట్టు మీకు శ్రీకాకుళంలో ఉండకపోవచ్చు, రాప్తాడులో ఉండకపోవచ్చు. రాప్తాడు ప్రజలు మనకు అమరావతిలో ఉండే రాప్తాడు ప్రజలు రాప్తాడు సమస్యల మీద వేస్తుంది. అలాగే స్టేట్ వైజ్ ఉన్న డెవలప్మెంట్ మీద కూడా చూసుకుంటూ ఉంటుంది. అలాగే కొంచెం ఎమ్మెల్యే మంచివాడైతే కొంచెం కన్సిడర్ అవుద్ది. లేకపోతే 2-3 సార్లు ఓడిపోయినాడు, ఈసారి గెలవాలన్న సానుభూతి అవుద్ది. ఓవరాల్ జనరలైజ్గా స్టేట్మెంట్ చెప్పలేము. కూటమి కట్టడం జనరలైజ్గా స్టేట్మెంట్ చెప్పుకోవచ్చు. కూటమి రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాంటేజ్ అయింది. అంటే నేను చాలా మంది మా ఛానల్ తరపున కొంతమంది పబ్లిక్ బైట్స్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏమనేవారంటే, అంటే కూటమిని యాక్సెప్ట్ చేసే వాళ్ళందరూ వెల్ఫేర్ అనేది ఉంది కానీ డెవలప్మెంట్ లేదు, సో డెవలప్మెంట్ లేకపోవడమే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందనేవారు. ఆ డెవలప్మెంట్ లేకపోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని ఓడించడానికి కారణమై ఉండొచ్చా సార్? డెవలప్మెంట్ మీరు కొన్ని విషయాలు చేసినప్పటికి కూడా ఆ నియోజకవర్గంలో వాళ్ళు దే హ్యావ్ టు ఫీల్ దిస్ డెవలప్మెంట్. నాకు మంచి స్కూల్స్గా మార్చారు. ఈరోజు నా పిల్లవాడిని మధ్య తరగతి నాకు 30,000 వస్తున్నాయి. నేను ప్రైవేట్ స్కూల్ కట్టి 20,000 కట్టి పంపించాల్సిన అవసరం లేదు. ఈరోజు మంచి జగనన్న స్కూల్స్ బాగున్నాయి, నేను దానికే పంపిస్తాను. అందరూ అలా ఊర్లో ఎక్కువ మంది వెళ్తున్నారు అనుకోండి, ఆబ్వియస్గా మీరు వాళ్ళకి అడ్వర్టైజ్ చేసుకోనక్కర్లే. అట్లాగా సో అదేం ఫ్యాక్టర్ కాదంటారు సార్? అంటే మారుతూ ఉంటుంది అంటారు డెవలప్మెంట్ అనేది సమస్య ఊరి మీద ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు 2019లో సర్వే, మీ ఫస్ట్ సర్వే అది చేసిన వెంటనే చాలా ఇది వచ్చింది. అప్పట్లో మీకు ఏమైనా ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయి సార్? వచ్చేసరి ప్రస్తుతం ఎప్పుడు వస్తుంటే, ఇప్పుడు ఈ మధ్య 4 రోజులు రావట్లేదు. కానీ మామూలు బెదిరింపు కాల్స్, లేకపోతే ఇలా చేయండి, ఎలా చేస్తారు, ఎలా చెప్తారు అన్నారు. పోనీ మీరు ఒక నెంబర్ చెప్పండి సార్ అంటారు. అంటే ఎమ్మెల్యేస్ నుంచి, మినిస్టర్ నుంచి నాకు రాదు. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అన్ని పార్టీల నుంచి తెలిసిన వాళ్ళే కాబట్టి సన్నిహితులే. అది మనం వర్క్ చేసిన క్లయింట్. సన్నిహితం అనకంటే కూడా క్లయింట్ అనొచ్చు, ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది. సన్నిహితం అంటే క్లోజ్నెస్ అయిపోతుంది. సో క్లయింట్సే కాబట్టి మ్యూచువల్ రెస్పెక్టే ఉంటుంది. అది వాళ్ళు వేరే ఆ జిల్లాలో వేరే వాళ్ళు తెలియకపోయినా కేకే నాకు తెలుసు బాగా చేస్తారు అని వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి నాకు వాళ్ళ నుంచి థ్రెటన్ కాల్స్ ఉండవు. కింద ఉండేటువంటి ఎవరైనా విలేజ్లో ఉండే చిన్న వాళ్ళు, పార్టీ మీద అభిమానంగా ఉండేవాళ్ళు ఒకసారిగా జీర్ణించుకోలేరు కదా. 151 జీర్ణించుకోలేరు, ఇప్పుడు 161 వస్తాయని చెప్పినా జీర్ణించుకోలేరు. వాళ్ళ కోపం అనమాట, మన పార్టీ ఎలా పోద్ది అని ఫ్రస్ట్రేషన్ అలా ఉంటుంది. అంటే చాలాసార్లు నేను విన్నది ఏంటంటే పెయిడ్ సర్వేలు ఎక్కువైపోయి ఇలానే మీరు 160+ అని చెప్పారు కదండి. అప్పుడు మిమ్మల్ని కూడా ఒక పెయిడ్ సర్వేగా ఘాటును కట్టిన సందర్భాలు ఉన్నాయా సార్? మొన్న ఉంటాయి. ఆ ట్రోల్స్ పంపించేవాళ్ళు అప్పుడు ఎలా చెప్తారు, లేకపోతే వీళ్ళకి అమ్ముడు పోయారు, లేదా వాళ్ళకి అమ్ముడు పోయారు ట్రోల్స్ అని. కాసేపు ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసుకోవడం అంతే. తర్వాత రిజల్ట్ వచ్చాక ఇంకేం ఉండదు, చూసుకునేది ఉండదు. ఇప్పుడు ట్రోల్ లేదు కదా, ఓన్లీ పాజిటివ్ ట్రోల్స్. తర్వాత రావు కదా మళ్ళీ ఆపర్చునిటీస్. ఆ ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసుకున్నాం, బాగా చేశారు ఆ ట్రోలింగ్ అని. సార్ ఇప్పుడు ఇంత యాక్యురేట్గా మీరు నెంబర్ చెప్పినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఎవరైనా చాలా మంది మీకోసం సెట్ చేస్తున్న ఇది కూడా తెలుసు. ఎందుకంటే నేను నిన్న మురళీమోహన్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన అన్నారు, కేకే గారు అనే ఆయన ఎవరో చాలా బాగా చేశారండి, ఆయన కలవాలి అని కూడా అన్నారు. సో అలాగా పొలిటికల్ పార్టీలు అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుంటాయి ఎవరైనా ఇంత యాక్యురేట్గా చెప్పారని. అలాగా టీడీపీ పార్టీ అధినేత నుంచి కానీ ఇంకా వేరే పార్టీల అధినేతల నుంచి కానీ మీకు ఫోన్ కాల్స్ వచ్చాయండి? అంటే ఎలక్షన్స్ రిజల్ట్ అప్పటి నుంచి ఎవరెవరు వచ్చారు అని చంద్రబాబు దగ్గరికి వెళ్తాం, లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం అని చెప్పి నేను తీసుకెళ్తాను, నాకు బాగా క్లోజ్ లేదు అన్నట్టు. కేకే అనేది ఒక కార్డు లాగా అయిపోయింది కదా సార్. ఇప్పుడు కేకే అనే కార్డు తీసుకెళ్లి ఇక్కడ చూసి కేకే అని వస్తాను సార్, నేను తీసుకెళ్తాను సార్, అది సార్ అంటారు. నాకేమో చంద్రబాబు నాయుడు కార్డు, పవన్ కళ్యాణ్ కార్డు చూపిస్తారు. ఇప్పుడు నాకు ఆ కార్డు ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు నేను విజిటింగ్ కార్డు అవసరం లేదు, నేనే విజిటింగ్ కార్డు అయ్యాను కాబట్టి. సో నేను అట్టని చెప్పి బలుపుతో వెళ్ళాను కాదు. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వాళ్ళ ఇండివిజువల్ సెక్షన్. మనం ఏంటంటే మన పని మనం చేసేసాం. దీపంగా ఎట్లా ఉంటాయి నిజంగా వాళ్ళకి అవసరం ఉండి ఫోన్ చేశారు అనుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరో ఫోన్ చేశారు, ఇక్కడ కలుద్దాం సార్, మాకు ఒకసారి చెప్పండి విశ్లేషణ ఎలా ఉంది, ఎందుకు జరిగింది ఓట్ బ్యాంకింగ్ పాలసీ. నేను దానికి నో అని చెప్పను. వాళ్ళకి కావాలనుకున్నప్పుడు వాళ్ళే అప్రోచ్ అవుతారు కదా. మనం వెళ్ళి కాల్ చేసి కలవాల్సిన అవసరం ఏముందని. మన వర్క్ కాదు కదా. వాళ్ళు కలిసి కంగ్రాచులేట్ సార్ మీరు గెలవడానికి నాకు ఎంతో ఆనందాన్ని వస్తుంది అని అటాచ్డ్ అయిపోవడం అనేది ఉండదు. కంగ్రాచులేషన్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. అవి 100 కాల్స్ సార్, అవి 1000 కాల్స్, 100,000 కాల్స్. నేను చెప్పిన సోకాల్ పేర్ల నుంచి ఏమైనా వచ్చాయండి? అంటే వాళ్ళ తరపు నుంచి ఎవరో పక్కన నుండి ఫోన్ చేస్తుంటారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్, సార్ చెప్పమన్నారు ఎట్లా చెప్తారు సార్. షెఫాలజిస్ట్ అనగానే ఒక రకమైన అంటే కత్తి మీద సాము లాంటిది మీ పని. దాంట్లో సింగిల్ నెంబర్ చెప్పడం కత్తి మీద సాము. కత్తి కొసంటుంది చూడండి, ఆ కొస నిలబడ్డట్టు, అంచు మీద నిలబడ్డట్టు, అటు ఇటు అయితే లోపలికి దిగిపోద్ది.
ఎందుకంటే ఎప్పుడైనా కూడా అంటే రాజకీయాలు అనేటప్పుడు ఒకరు ప్రేమిస్తారు, ఒకరు ద్వేషిస్తారు. మీరు ఒక నెంబర్ చెప్తే వాళ్ళకి ఫరగా ఉందనుకోండి, వాళ్ళు విపరీతంగా ప్రేమిస్తారా, మా సూపర్గా చెప్పారా అని. అవతల వాళ్ళు నిజంగా ద్వేషిస్తారు. అంటే మీరు ఇందాక మెచ్యూరిటీ అన్నారు కదా, అది వేరే లెవెల్. అంటే మామూలు కార్యకర్తల స్థాయి, కింద స్థాయి వ్యక్తుల కోసం నేను కింద క్యాడర్ కోసం చెప్తున్నాను. ఇలాంటి అంటే ఒక రాజకీయ పార్టీలకి గెలుపు ఓటమి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ రోజు వైసీపీ ఓడిపోయింది, 2024లో పుంజుకునే అవకాశం ఉండొచ్చు. అంటే కరెక్ట్ పనిచేసి ఉంటే, అంటే కూటమి కంటే కొంచెం బాగా వీళ్ళు చేయగలిగితే రేపు పొద్దున్న ఏమైనా చేయగలిగితే. కానీ షెఫాలజిస్టులు కూడా అంటే కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా ఉంటారు, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ లోనే అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరామస్థాన్ గారు మీరు చెప్పారు, ఆరామస్థాన్ గారు చెప్పారు. ఆరామస్థాన్ గారిది అంటే ఓడిపోయిన తర్వాత ఫుల్ జనాలు ట్రోల్స్ చేయడం, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి. సో అంటే షెఫాలజిస్టులు కూడా ఇంత ద్వేషం అంటే ఇంత నెగిటివిటీ ఉండడం అవసరం అంటారా? అంటే ప్రజల నుంచి లేకపోతే ఆ క్యాడర్ నుంచి? ఇప్పుడు ఎవరో ఒక అతను వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 150 వస్తున్నాయి, లేదా పవన్ కళ్యాణ్ గారికి 21 వస్తున్నాయి అనుకోండి, దాని మీద అటెన్షన్ రాదు, ఎవరు చూడరు, పెద్ద కమెంట్ రాదు, 1-2 కమెంట్లు వస్తాయి. కానీ ఒకరు నమ్మి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగుండి అటెన్షన్ తెచ్చుకొని చేసినప్పుడు ఆబ్వియస్గా మీరు కొంచెం దగ్గరగా ఫీల్ అయితే ఇబ్బంది ఉండదు. మరీ దూరంగా తూర్పు అంటే పడమర అంటే తూర్పు ఉంది అనుకోండి, ఆబ్వియస్గా దాని మీద పార్టీలకి, వ్యక్తులకి ఇట్లా రకరకాల వ్యక్తులు ప్రభావితం అవుతుంటారు. కాబట్టి ఆ ప్రభావితం చెందినవాడు తప్పనో ఒప్పనో దాని తీవ్రం కమెంట్ చేస్తారు. రిజల్ట్ వచ్చాక ఇంకా అసలు తీవ్రం అయిపోతుంది, ఇంకా మామూలుగా కాదు అంతే. సో మామూలుగా మోస్ట్లీ చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్గా ఉంటే మటుకు ఆబ్వియస్గా ప్రజలు అభిమానిస్తారని అనుకుంటున్నాను. మనం మిస్ అయితేనే మిస్ కొడుతుంది. సార్ ఇప్పుడు 2024 ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఫామ్ అవుతుంది కూటమి. ఒకవేళ 2029లో మళ్ళీ వీళ్ళు కూటమి వాళ్ళు రావాలి అంటే ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి ఫ్యాక్టర్స్, అంటే ఎలాంటి మంచి పనులు, ఇందాక మంచి పనులు అన్నారు చూడండి, కొన్ని అడ్వైజ్ చేస్తూ ఉన్నారు కదా. ఒక షెఫాలజిస్ట్గా అడ్వైజ్ చేయాల్సి వస్తే ఎలాంటి పనులు వీళ్ళకి కూటమి వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజ్ చేస్తారు మీరు? సో ఖచ్చితంగా అండి, మనం లాస్ట్ టైము చెప్తున్నాం, ఈసారి చెప్తున్నాం, మీరు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఆధారపడి గవర్నమెంట్ నడుపుతున్నామంటే అవతల పార్టీ ఏది ఉంటుంది, అప్పుడు ఏది క్యాప్చర్ చేయగలుగుతుంది అనేది వేరే విషయం. బట్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు మీకు సూపర్ 6 అని పెట్టారు సార్, సూపర్ 6లో ఒకటి తీసేయండి పోనీ, ఇది బస్సుల్లో ఫ్రీ ప్రయాణం తీసేశారు అనుకోండి, స్టిల్ ఇదే నెంబర్ వచ్చిండేది. ఈ నెంబర్లో ఎటువంటి మార్పు ఉండేది కాదు ఓవరాల్గా. లేదు ఇంకొంచెం ముందుకెళ్ళి సిలిండర్లు తీసేశారు అనుకోండి, 3 సిలిండర్లు తీసేశారు, అది పెద్ద మార్పు లేకుండా ఇంచుమించు ఇదే రేంజ్ లో ఉండేది. ఎక్కడో చిన్న డిఫరెన్స్ తప్పితే 1% తప్పితే. అంటే ఎందుకు సార్ వ్యతిరేకత అంత ఎక్కువగా ఉందనా? వ్యతిరేకత ఎక్కువ ఉంది, పీపుల్ ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ. మీరు కన్విన్స్ చేయగలగాలి. ఇప్పుడు ఫ్రీ స్కీమ్స్ ఏదైనా తగ్గించిన, లెట్స్ పెన్షన్ ఉంది, పెన్షన్ మంచి స్కీమ్ అనుకుందాం, దాంట్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ పడుతున్నారు అనుకుందాం అనుకోండి. మీరు ఏదైనా స్కీమ్ తీసేయాలనుకుంటే పీపుల్ని కన్విన్స్ చేసే ఆప్షన్ ఉందన్నమాట ఎక్కువ. ఎందుకంటే ఎందుకు తీస్తున్నాను, ఈ స్కీమ్ ఎందువల్ల ఉపయోగం ఉంది, ఆ పార్టీలు ఇచ్చి ఇలాగే పోతున్నాయి. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసేటట్టు మంచి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మీరు ఎక్కడికి పోనక్కర్లేని రాసిస్తాను, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి అనుకుంటారు. కానీ మీకు కావాలంటే మంచి గ్రౌండ్, బేసిక్ నీడ్స్, మంచి స్టాఫ్, టీచర్స్, మంచి ఎడ్యుకేషన్ ఉండేటట్టు, లేదా ఏదైనా ప్రైవేట్ స్కూల్కి గ్రౌండ్లు లేని ఉండేటట్టు ముక్కుపాదం లాంటి తొక్కేసి, నా దృష్టిలో 5 సంవత్సరాలు దాటే లోపల 5 సంవత్సరాలు దాటిన కుర్రోడు వరకు 25 సంవత్సరాల వరకు మీరు ఎక్కడ ఎడ్యుకేషన్లో 3 చూసుకోవాలని డెవలప్ చేస్తాను. మీకు కావాలంటే నేను ఫ్రీ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఫ్రీ అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంతో కొంత బేసిక్ ఫీజు స్ట్రక్చర్ ఎందుకంటే పూర్తిగా గవర్నమెంట్ పై భారం పడకుండా అలా ఉండేదని డెవలప్ చేద్దాం. దీనికి కావాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు కాబట్టి స్కూలింగ్ వరకు స్టాండర్డైజ్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ 25-30 సంవత్సరాలు 50 సంవత్సరాలు చూసుకోవాల్సిన అవసరం లేకుండా తయారు చేద్దాం అని కన్విన్స్ చేశారనుకోండి, అసలు మీరు అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పీపుల్ ఓట్లు మామూలుగా గుద్దుతారు వచ్చి. అంటే పీపుల్ని పాలసీ ఒకటి చేంజ్ చేసేటప్పుడు, ఒకటి మేక్ చేసేటప్పుడు 360 డిగ్రీస్లో ఆ పాలసీకి ఆలోచించి ఓన్లీ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్లోనే కాకుండా ఇది లాంగ్ టర్మ్గా ఎలా ఉంటుందని ఆలోచించి దాన్ని ఇప్పుడు మా ద్వారానే కదా, ఎవరైనా ఒక ప్రైవేట్ మీరు చేసే సర్వే వేరు, అవుట్సోర్స్ అంటే సంబంధం లేకుండా మీ పార్టీతోనో గవర్నమెంట్తోనో సంబంధం లేకుండా అవుట్ సైడ్గా మాలాంటి సంస్థలు ఇంకో ఏదైనా సంస్థ దాన్ని చేపించి ఏంటి ఆ పాలసీ మేకింగ్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, దీన్ని ఎంత ప్రభావితం చెప్పొచ్చు, దీని బడ్జెట్ అన్ని ఓవరాల్ డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే అది చేంజెస్ ఉంటాయి, పీపుల్ ఎలాంటి మార్పులు ఉంటాయి. లేదు ఓన్లీ ఈ పథకం ఇద్దామా అని చెప్పి ఒక పథకాలు పెట్టుకుంటా పోతే ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ పెద్దగా మారవు. ప్రజల జీవితాల్లో మీరు మార్పు తీసుకొస్తే
ఓట్ బ్యాంకింగ్ మారుద్ది. సార్ అదే అలాగే అంటే ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఇప్పుడు చెప్పారు అంటే 2024లో నా క్వశ్చన్లోని 2024లో చంద్రబాబు గారికి మళ్ళీ గెలవాలి అంటే ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు షెఫాలజిస్ట్గా అన్నాను కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం చెప్పారు. ఇంకా అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా సార్? అలాంటి చాలా ఉన్నాయి సార్. అది అన్ని ఒక సెక్షనే, ఓకే, ఒక మినిస్ట్రీకి సంబంధించిన సెక్షన్ కదా, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్షన్. అలాగే అన్ని మినిస్ట్రీస్ ఇప్పుడు సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, లేకపోతే వాటిని ప్రైవేట్కి ఇండిపెండెంట్గా ఉన్న ఇంటికి కనెక్ట్ చేయడం. ఓన్లీ మనకు చాలా చెప్పారు సార్, మామూలు కెమికల్ లెస్ ఫుడ్ తయారు చేద్దాం. అసలు మీరు ఎంత రియాలిటీగా నిజంగా ఎంత అప్లై చేశారు? ప్రతి ఒక్క ఫుడ్ మీద కెమికల్ ఉంది. దీంట్లో ఒక్కొక్కటి కొంతమంది సెక్షన్ కనెక్ట్ అవుతూ ఉంటారు. కెమికల్ లేని ఫుడ్ తినాలనుకున్న సెక్షన్ ఒకటి. నా గవర్నమెంట్ స్కూల్కి పంపించలేక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి నా పిల్లలకి నాకు వచ్చే 30,000లో ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు ఆ ఫీజులు కట్టాలంటే దాంట్లో 20,000 ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది కాక రెంట్లు గింట్లు వేరే విషయం. అసలు 20,000 శాలరీ కోసం ఎక్కడో వైజాగ్కో విజయవాడకో హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక స్పెషలైజేషన్ అంటే వేరే విషయం, అది మండలాల్లో పెట్టలేము. సో మండలంలోనే నాకు సింపుల్గా నాకు ఇక్కడే సొంత ఇల్లు ఉంది. ఈ 15,000 20,000 ఇక్కడ నేను వెళ్ళి సంపాదించుకునేదానికి చిన్న పరిశ్రమలు. ఇలా ఒక్కొక్క లేయర్లో ఉంది సార్. మొత్తం కలిపి ఒక లేయర్ కాదు. సో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ అని ఒక్కొక్క లేయర్ స్టాండర్డైజ్ చేయాలి. ఇది చెప్పాను, ఇది చేయలేకపోతున్నా దాన్ని ముందుకు వచ్చి బ్లఫ్ చేస్తారన్నమాట ఎక్కువ. ఎందువల్ల నాది కదా, వాళ్ళ వల్ల ఇలా